బ్యాక్ యాక్నేకి ట్రీట్మెంట్ ఏంటి? చాలామందికి బ్యాక్ సైడ్ వీప్ మీద గానీ, బాడీ మీద గానీ పింపుల్స్ వస్తూ ఉంటాయి. అలాంటి దానికి ఏం చేస్తే తగ్గుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. యూజువల్‌గా అలా రావడానికి రీజన్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలా. ఎక్కువగా స్వెటింగ్ వచ్చి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తా ఉన్నాయా? లేదా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తా ఉన్నాయా? అవన్నీ చూసుకొని క్లీన్‌గా ఉండేలా చూసుకోవడంతో పాటు, లూజ్ క్లాతింగ్‌తో పాటుగా హార్మోనల్ ఇంబాలెన్స్ గనుక ఏమైనా ఉంటే దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇవి తీసేస్తే మనకు ఆ బ్యాక్ యాక్నే అనేది మనకు తగ్గడానికి వాడే క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సూపర్ఫిషియల్ యాంటీబయాటిక్స్ కానీ, యాంటీబయాటిక్ క్రీమ్స్ కానీ, అలాగే ఎక్కువగా ఉంటే ఓరల్ యాంటీబయాటిక్ క్రీమ్స్ కూడా, ఓరల్ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా మనం సూపర్ఫిషియల్గా అప్లై చేసే అడిషనల్ క్రీమ్స్ కూడా ఉంటాయి ఆ యాక్నే అనేది మనకు తగ్గడానికి. ఇంకా ఎక్కువగా ఉన్న కండిషన్స్లో కొన్ని రకాల కెమికల్ వీల్స్ కూడా మనం వాడడం జరుగుతుంది. సో ఇలాగా అండర్లయింగ్ కాజ్ని ట్రీట్ చేసుకోవడం. మనం క్రీమ్స్ విషయానికి వస్తే సూపర్ఫిషియల్ యాంటీబయాటిక్స్ కానీ, లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ లాంటి క్రీమ్స్ కానీ, ఇలాంటివి వాడుకోవడంతో పాటు ఇంకా ఎక్కువగా ఉన్న కండిషన్స్లో ఓరల్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం, హైజీన్ అనేది మెయింటైన్ చేయడం, లూజ్ క్లాత్లు వేసుకోవడం, డిస్టర్బెన్స్ రబ్బింగ్ లాంటివి అవాయిడ్ చేయడం, వాటిని పికింగ్ చేయడం కానీ, వాటిని డ్యామేజ్ చేయడం ఇలాంటివి కానీ తగ్గించినట్లయితే మనకు ఆ బ్యాక్ యాక్నే తగ్గడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.